గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇటీవలి కాలంలో అటు దేశంలో ఇటు రాష్ట్రంలో జరిగినటువంటి రెండు వేర్వేరు సంఘటనల సందర్భంలో మీ అందరితో రెండు విషయాలు మాట్లాడాలని అనిపించింది. ఒకటి, గత వారంలో కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు రాజ్యసభలో మాట్లాడుతూ భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రస్తావన తీసుకొస్తూ అంబేద్కర్ 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 పేరును ఇన్నిసార్లు ఉచ్చరించే బదులు ఏ దైవాన్నో ఏ దేవుణ్ణో నామస్మరణ చేస్తే పుణ్యమైన దక్కేది ఈ జన్మలోనే కాదు, మరో 7 జన్మలకు స్వర్గానికి వెళ్ళేవారని చెప్పేసి ప్రస్తావించారు. అమిత్ షా గారికి సంబంధించి అది నిజమే కావచ్చు, ఏ దైవాన్నో లేదా ఇంకేదో అభూత కల్పనను ప్రస్తావిస్తేనో లేదా నామస్మరణ చేస్తేనో స్వర్గం ప్రాప్తిస్తుందో లేదో తెలియదు, కానీ ఈ దేశంలో తరతరాలుగా అంటరానితనానికి గురై అవమానాలు ఎదుర్కొని అనేకమైనటువంటి హింసాయుతమైనటువంటి చర్యలకు బాధితులుగా ఉన్నటువంటి కోట్లాది మంది బహుజనులకు మాత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే నామాన్ని స్మరించుకునేటువంటి ప్రధాన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఈ దేశంలో అనేక గ్రంథాల కంటే భారత రాజ్యాంగమే అనేక మంది వ్యక్తుల కంటే బాబాసాహెబ్ అంబేద్కరే కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి గ్రంథంగా మనిషిగా కొలవబడుతున్నారు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి అమిత్ షా గారు అంబేద్కర్ పేరు ప్రస్తావనను అపహాస్యం చేయడం, భారత రాజ్యాంగాన్ని చులకన చేయడం, ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ఆరాధ్య దైవం ఉన్నటువంటి అంబేద్కర్ను అవమానపరచడం అనేటువంటిది ఏమాత్రం సరైనటువంటి చర్య కాదు. ఏ రాజ్యాంగం మీద అయితే వారు ప్రమాణం చేశారో, ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాల ద్వారా, బాబాసాహెబ్ కల్పించినటువంటి అవకాశాల ద్వారా ఈరోజు అతి కింది స్థాయి నుంచి అత్యున్నతమైనటువంటి కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా గారు ఎదిగిన తీరు, అనేక సందర్భాలలో ఈ దేశ ప్రధానమంత్రి ఛాయ్ అమ్ముకునేటువంటి నేను భారతదేశ ప్రధానమంత్రి దాకా రాగలిగానంటే అందుకు కారణం భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ అని అనేకసార్లు ప్రస్తావించినటువంటి సందర్భాన్ని ఈ సందర్భం మనం గుర్తు చేసుకోవాలి. ఒకవైపు భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ను సందర్భోచితంగా కీర్తిస్తూనే మరొక వైపు అవకాశం దొరికినప్పుడల్లా భారత రాజ్యాంగాన్ని అవమానపరచడం, బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరచడం అనేటువంటిది కేవలం ఇది ఒక గ్రంథాన్ని, ఒక మనిషిని అవమానపరచడం కాదు. ఈ దేశంలో కోట్లాది మంది బహుజనులు ఏ గ్రంథాన్ని అయితే ఆరాధ్య దైవంగా భావిస్తున్నారో, ఏ మనిషినైతే ఆరాధ్య వ్యక్తిగా భావిస్తున్నారో ఆ కోట్లాది మంది బహుజనులను అవమానపరచడం, కించపరచడమే. కాబట్టి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఇది. వారి విజ్ఞతకే వదిలేసిన అనేక సందర్భాల్లో ఇటువంటి వాటిపై కనీసం ఆలోచించకపోతే, బుద్ధిజీవులుగా, మేధావులుగా, ప్రజాస్వామికవాదులుగా ఆలోచించకపోతే, ప్రశ్నించకపోతే, చర్చ చేయకపోతే రాబోయే రోజులలో భారత రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉంటుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కీర్తి ప్రతిష్టలకు ప్రమాదం పొంచి ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ అమిత్ షా గారి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. బేషరతుగా వారు ఈ దేశ ప్రజలకు, ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది బహుజన ప్రజలకు వారు సవినయంగా తాను మాట్లాడినటువంటి మాటలను ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉన్నది. వారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది. మరొక విషయం, తెలంగాణ రాష్ట్రంలో గత 3 రోజుల క్రితం రాష్ట్ర రాజధానికి అతి దగ్గరగా ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఉన్నత పాఠశాలలో గజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి రాములు గారిపై జరిగినటువంటి చర్య ఎంతో దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉన్నది. చాలా ఆశ్చర్యం. ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలు తమకిష్టమైనటువంటి దైవాన్ని, తమకిష్టమైనటువంటి మతాన్ని లేదా కులాలను లేదా ఏ ఇతర ఆచార సాంప్రదాయాలను, మత వ్యవహారాలను పాటించవచ్చు. ఎవరికి అభ్యంతరం లేదు. ఎవరి నమ్మకాలు వారివి, ఎవరి విశ్వాసాలు వారివి, ఎవరి మతం గొప్పదనే అభిప్రాయం వారికి ఉండవచ్చు. అక్కడి వరకు ఎవరికి ఏ రకమైన పేచీ లేదు. కానీ ఆ పాఠశాలలో జరిగిన సంఘటన చూస్తే
అసలు ఈ రాష్ట్రం ఈ దేశం ఎటువైపు పోతూ ఉంది, మానవ స్వభావం ఎంత విచిత్రంగా మారుతూ ఉన్నది, అసలు అంధవిశ్వాసం లేదా మత పరమైనటువంటి ఒక ఏహ్యభావం ఏ స్థాయికి వెళ్తూ ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉన్నది. నిజానికి అక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయుడిని విద్యార్థులందరి ముందు విద్యార్థి కాళ్ళు మొక్కించడం అనేటువంటిది ఏ రకమైన గౌరవప్రదమైన చర్యను అర్థం చేసుకోవాలి. స్వామి వాళ్ళలో ఉన్నటువంటి విద్యార్థికి ప్రధానోపాధ్యాయుడి కాలు తాకిందనేటువంటి నెపంతోన నిజంగా తాకి ఉండవచ్చు. అనుకోకుండా విద్యార్థులు స్టడీ అవర్లో ఉన్నప్పుడు ఇటు ఇటు నడుస్తున్న క్రమంలో కాలు తాకి ఉండవచ్చు. దానికి ఈ ఈ స్థాయిలో రియాక్షన్ అనేటువంటిది సమాజం ఏమాత్రం ఆమోదించినటువంటిది. నిజానికి వారు మాల్లో ఉన్నప్పుడు మాల్లో ఉండడమే కాదు, మాలో ఉన్నా లేకున్నా మనిషిని మనిషిగా గౌరవించడం, కాలు తాగితే కనీసంగా సహసిద్ధంగా మనం చెప్పేటువంటి సారీ చెప్పడము లేదా వినమ్రంగా మొక్కడం ఇవన్నీ సహసిద్ధంగా చేస్తాం. అట్లా ఆ సంఘటనను ఆ విద్యార్థికి ఆ ఉపాధ్యాయునికి వదిలేసి ఉంటే సరిపోయేది. కానీ మాలలో ఉన్నటువంటి విద్యార్థి కాలు తాకిందనేటువంటి నెపంతోన అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఆ పాఠశాలకు చొరబడి గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులపై దాడి చేయడం, బహిరంగంగా క్షమాపణ చెప్పించడం, ఆ విద్యార్థి కాళ్ళు మొక్కించడం, అనేక రకాలుగా అవమానపరచడం అనేటువంటిది చాలా హేయమైనటువంటి చర్య ఇది. ఒకవైపు చూస్తేనే ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైంది, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అంటూ ఒకవైపు శ్లోకాలు పఠిస్తూనే మరొక వైపు ఆ గురువును అవమానపరచడం అనేటువంటిది ఒకవైపు తప్పుడు చర్య అయితే, మరొక వైపు ఈ దేశంలో ఉన్నటువంటి అసమాన నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో అట్టడుగున ఉన్నటువంటి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆ పాఠశాల గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు కావడం కూడా ఈ చర్య జరగడానికి మరొక కారణంగా భావిస్తూ ఉన్నాం. ఒకవైపు స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, సామాజిక న్యాయం అన్నటువంటి ఆ రాజ్యాంగ మూల సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షిస్తామంటూనే, వాటి పట్ల గౌరవం ఉంది అంటూనే మరొక వైపు దైవం పేరుతో లేదా మత నమ్మకాల పేరుతో ఈ రకమైన చర్యలకు పాల్పడడం ఏమాత్రం సహించరానిది కాదు. ఇంత అన్యాయంగా సంఘటనలు జరుగుతూ ఉన్నా, ఇప్పటికీ అనేకమైనటువంటి ప్రతిఘటనలు వస్తూ ఉన్నా కూడా ఈ ప్రతిఘటనలు ఈ సంఘటనలు ఆపడానికి సరిపోవనేటువంటిది మనం అందరం అర్థం చేసుకోవాలి. సో ఒకటి దేశ రాజధానిలో జరిగితే మరొకటి రాష్ట్ర రాజధానికి సమీపంలో జరిగిన సంఘటన. ఈ రెండు సంఘటనలు చూస్తున్నప్పుడు ఎక్కడో ఏదో ప్రమాదం, ఏదో ఉనికి దేశ బహుజనులకు ఏర్పడుతున్నట్లే కనబడతా ఉన్నది. అందుకే నా రిక్వెస్ట్, ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు, అభ్యుదయవాదులు, బుద్ధిజీవులు, మేధావులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, అభ్యుదయ కామికులు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎవరి మతాన్ని వారు ఆచరిద్దాం, ఎవరి నమ్మకాలను వాళ్ళని గౌరవిద్దాం, ఎవరి విశ్వాసాలను వాళ్ళని పాటించేలా చేద్దాం. కానీ వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రభుత్వ సంస్థలలో, రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థలలో మత ప్రమేయం లేనటువంటి కార్యకలాపాలు కల్పించుకునే విధంగా అటు ప్రభుత్వ యంత్రాంగం కానీ, ప్రభుత్వాలు కానీ, ఇటు పౌర సమాజం కానీ తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉన్నది. మనమందరం కూడా ఆ రకమైనటువంటి హేయమైన చర్యలు ఏ స్థాయి వ్యక్తులైనా ఎవరు చేసినా వాటిని ఖండించాలి. వాళ్ళకు వారుగా ఈ రకమైన చర్యలు చేయడం రాజ్యాంగ విరుద్ధం అనేటువంటి విచక్షణ కలిగి ఉండకపోతే రాబోయే కాలంలో ఈ సమాజానికి పెను ప్రమాదంగా మనమే మారే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి వాళ్ళుగా ఆలోచించుకొని ఒక సమున్నతమైనటువంటి సమాజం వైపు లేదా మానవీయకరణ చెందినటువంటి సమాజం వైపు ఈ ప్రాంతాలను, ఈ దేశాన్ని నడిపే ప్రయత్నం చేసి ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, మతం ఏదైనా, కులం ఏదైనా అంతిమంగా మనం అందరం భారతీయులమైనటువంటి సమైక్యతను చాటాలని మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.